చట్టం అందరికీ సమానమా లేక ఉన్నోళ్ళకో చట్టం లేనోళ్ళకో చట్టమా? పేద పిల్లలు చచ్చిపోతే ఈ పోలీసోళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఈ పోలీసోళ్ళు నేరస్తులను పట్టుకోకుండా ఏం చేస్తానట్టు చెప్పుర్రి. గీళ్ళ ముచ్చట్నే పోలీసోళ్ళు గిట్లెందుకు చేస్తానట్టు అని నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు గిడ కొంతమంది. ఇక మరిగా ముచ్చటేంది పూరాగా అరుచుకోవాలి కదా, మరి పాన్ అరుచుకుందాం. యువకిడ బ్యానర్ మీద ఆశ్రునివాలి కీర్తి చేసులు గడ్డం ఆనందాన్ని 3 ఫోటోలు వేసున్నాయి కదా. ఈ పిల్లగాని ముచ్చటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. సోపతి చేస్తే సోపతి గాళ్ళు ఒకల పానానికి ఒకల పానం అడ్డం ఎత్తామంటారు కానీ యోగి ఆనంద్ విషయంలో అయితే గట్ల కాదుల్లా. గా పానానికి పానంగా సోపతి చేసిన దోస్తులకి పిల్లగాని సంపి సెరలేసిండ్రని అల్ల ఇంటోళ్ళు అనబట్టిళ్ళు. ఈ ముచ్చట గడిచిన ఏడాది 10వ నెలలో జరిగినా కూడా ఇప్పటిదాకా కేసు ముచ్చట్ల ఎవ్వల మీద కేసు లేదట, ఎవ్వలని ఎంక్వైరీ చేయలేదట, ఎవ్వలని ఇంకా అరెస్ట్ కూడా చేయలేదట. నా కొడుకు తల్లి చచ్చిపోతే నేను సాకున్నా, నా కొడుకు ఏ అలవాట్లు లేవు కాంటే నలుగురు వేరే విధంగా తీసుకుపోయి అక్రమ సంబంధంగా వాళ్ళకి జరిగినాక నా పిల్లడు చెప్పలేదని రక్తం అడుగులతో తీసుకొని వచ్చి చంపుకొని ఆటలు వేసుకొని వచ్చి కనీసం మాకు చెప్పకుండా చేయకుండా తెలియకుండా దొంగ రూట్ని తీసుకుపోయి హాస్పిటల్ చేర్చి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు పోయి స్టేషన్ లో పన్నారు. మాకు న్యాయం చేయలేదు, నోరు మూసి రక్తంతో రీపోస్ట్ చేసే కాడ మోసం చేసిండు, అన్ని మోసం చేసి మాకు దొంగ రిపోర్ట్లు ఇచ్చి మాకు న్యాయం చేయకుంటే మేము ధర్నా చేసినాము. మాకు ఏ సిఐ చేయలే, ఏ పోలీసు వాళ్ళు చేయలే, మాకు ఎన్ని క్షమలు పన్నా కానీ మాకు అంతా లంచంగుండే చేసిండ్రు. మాకు న్యాయం చేయమని మేము ఇంకొకసారి అయినా ధర్నా చేస్తాము. మార్కాపురం పోలీస్ అయిన వచ్చిండు, ప్రతాప్ రెడ్డి వచ్చిండు, వాళ్ళిద్దరు న్యాయం చేస్తారన్నారు. నా పిల్లలు నాకు కావాలా. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తప్పుగానే ఇచ్చిండ్రని అంటారు ఇలా ఇంటోళ్ళు. ఇక ఇన్ని రోజులు ఓపిక పట్టి యాస్టకచ్చి ఇవాళ గిద్దలూరు అమరావతి జాతీయ రహదారి మీద కూర్చొని ధర్నాకు దిగిండ్లు. ఈ పిల్లగాని తల్లిదండ్రులు చుట్టాలు పక్కాలు. ఓ అవ్వ చెప్పు ఏం జరిగిందో. రోజులు మా తమ్ముడిని ఎమ్మటేసుకొని తిరిగిండ్రు. దేనికి తిరిగిండ్రో ఎక్కడ తిరిగిండ్రో మాకైతే కారణం లేదు. కాకపోతే వాడిని తీసుకుపోయి తిప్పుకున్నంతసేపు తిప్పుకొని దేని కారణంగానే చంపుకొని అదే ఆటోలో వేసుకొని వచ్చి వానికి చూడబోతే రక్తం మరకలు అన్ని ఉన్నాయి, నోట్ల నుంచి బ్లడ్ వచ్చింది. నీళ్ళల్లో ఉన్న వ్యక్తికి బ్లడ్ రాదు. కాకపోతే హాస్పిటల్ తీసుకుపెట్టాకనే అక్కడనే చంపేసి అర్ధగంట అయింది అన్నది డాక్టర్ అమ్మ, గిద్దలు ధర్మాస్పిటల్ అమ్మ. మాకైతే న్యాయం కావాలా. మా తమ్ముని ఏ కారణంగా చంపిండ్రు, ఏ తప్పు చేసిండ్రో చంపిండ్రు. ఏదో కొట్లాటకు వాళ్ళ కోసము మా తమ్ముడు చెప్పలేదని నిజాలు వాడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, చంపిండ్రు. మాకు రిపోర్ట్లు కానీ అంతా మోసమే. అది కాక మళ్ళా మేము పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ అంతా మోసమే. సిఐ ఇగో ఇన్నారు కదా, ఇక వీళ్ళకైతే 4 మీద అనుమానం ఉన్నదట గాని సిఐ సార్ కూడా వాళ్ళ పక్కనే నిలబడి ఈ కేసును పట్టించుకుంటలేడని గిట్ల ధర్నాకు దిగిండ్రు అన్నట్టు. మా పిల్లగాడు ఒకవేళ చెర్ల మునిగే చచ్చిపోతే పిల్లగాని బట్టలు చెప్పులు ఎవ్వి, మరి మావోని సెల్ ఫోన్ ఏమైంది, వాటిని ఇంతవరకు ఎందుకు దొరకబడతలేరని పోలీసుల మీద గట్టిగానే గరమైతాన్లు. నా కొడుకు చచ్చిపోయి 3 నెలల ముంటే మాకు న్యాయం జరగలే. పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐలు వచ్చినారు, ఎస్పీలు వచ్చినారు, ఎస్ఐలు వచ్చినారు, అందరు వచ్చినారు. అంతా సిఐ డబ్బులు తీసుకొని మాకు న్యాయం జరపలే. న్యాయం జరగలే, అన్యాయం చేసినాడు. దొంగ సర్టిఫికెట్లు పుట్టించినాడు. 4 రోజులకు వచ్చామని 4 రోజులకు రిపోర్ట్లు వచ్చాయన్నాడు. సాయంత్రానికి రిపోర్ట్లు ఇచ్చినాడు. మాకు దొంగ రిపోర్ట్లు అవి. మాకు అనుమానం ఉంది, చంపిండ్రు ఖచ్చితంగా. మాకు చంపిన వాళ్ళ నేరస్తులు 4 కావాలా. ఇక రోడ్డు మీదనే దాదాపు 8 గంటలు పట్టిడవకుండా ధర్నాకు దిగే వరకల్లా ఇక ట్రాఫిక్ కూడా బగ్గనే జామ్ అయిందని తెలుసుకొని వెంటనే డిఎస్పీ సార్ అక్కడికి వచ్చి మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చే వరకల్లా చిన్నగా ఇంటి పట్టు పట్టిండ్లు. సూడిలు సార్లు పానం ఎవ్వలదైనా పానమే, తప్పు ఎవ్వరు చేసినా తప్పే కాబట్టి ఈ పిల్లగాని సాగుకు కారణం ఎవ్వలో జర చెప్పున తెలుసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలి సారు.